జటాధర. సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేశారు. సోనాక్షి సిన్హా గారు ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేశారు మామ. లాస్ట్ మంతే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. థియేటర్‌లో ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల చూడలేకపోయాను. బట్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది? మరీ థియేటర్‌లో వచ్చినప్పుడు ట్రోల్ చేసినంత ట్రోల్ మెటీరియలా? లేకపోతే సినిమా పర్లేదా? నాకేమనిపించింది అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో మన ఛానల్‌లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయి మామ. మీ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మామ. ఇక ఆ సినిమా ఎలా ఉంది అంటే నచ్చలేదు మామ. పాయింట్‌గా నచ్చింది. బట్ ఓవరాల్ సినిమాగా నా వల్ల కాలేదు మామ. వాళ్ళు తీసుకున్న పాయింట్‌కి ఒక మంచి సినిమాని తీయొచ్చు. బట్ సరదాగా సీరియల్ తీసి మన చేతిలో పెట్టారు. ఇక చివర్లో పార్ట్ 2కి లీడ్ చూసాక పోదా అన్నయ్య నేను పోతా అని అనాలనిపించింది మామ. ఓటీటీలో చూసిన నాకే ఇలా ఉంటే థియేటర్‌లో చూసిన ఆడియన్స్ పరిస్థితి ఏంటో, ఎలా ఉంటుందో పాపం అనిపించింది మామ. ఈ మధ్య దేవుడి నిజరూప దర్శనం అనేది చాలా కామెడీ అయిపోయింది మామ ప్రతి ఒక్కరికి. దేవుడు చాలా తేలికగా కనిపించేస్తున్నాడు అందరికిని. ఇలాంటివి చూసినప్పుడే ఆడియన్స్ ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు అని అనిపిస్తది. ముందుగా స్టోరీలోకి వెళ్తే మన పూర్వీకులు వాళ్ళ ధనాన్ని దుండగుల నుంచి కాపాడుకోవడానికి మంత్రించి ధనపిశాచిని కాపలా పెట్టేవారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉండగా ఇంకోవైపు హీరో దెయ్యాలనేవే లేవు అని నిరూపించే ప్రయత్నంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో దెయ్యాలు లేవని ప్రూవ్ చేశాడా? ధనపిశాచికి హీరోకి సంబంధం ఏంటి? అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ 15 నిమిషాలు బావుంది. నెక్స్ట్ విజువల్స్ చూడడానికి బావున్నాయి. పార్టీ సాంగ్‌లో సుధీర్ బాబు డాన్స్ కూడా బావుంది మామ. శుభలేఖ సుధాకర్ గారి పోర్షన్స్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. కొన్ని చోట్ల కెమెరా వర్క్ బావుంది. ఇక మిగతావన్నీ మైనస్‌లే మామ. అసలు వాళ్ళు ఏం తీయాలనుకున్నారో, ఏం తీశారో, ధనపిశాచికి సాంగ్ ఏంటో, అసలు ఆ హీరోయిన్ ఎందుకుందో, చిన్నప్పుడు కన్న తల్లితోనే చంపించేయగలిగే ధనపిశాచి పెద్దయ్యే వరకు ఎందుకు ఆగిందో, ఆ ధనపిశాచికి బలిచ్చే సీన్ అయితే అమ్మ బాబోయ్! ఇంక క్లైమాక్స్‌కి అయితే నమస్కారం పెట్టేయొచ్చు మామ. ఏదో ఒకటి తీసేసి చివర్లో దేవుడు ఎంట్రీ ఇచ్చేస్తే ఇక ఆడియన్స్ హిట్ చేసేస్తారు అనుకున్నారేమో అని అనిపించింది మామ. సినిమా మీద ఒక ఒపీనియన్ అంటూ ఫార్మ్ అవ్వలేదు నాకు. లాస్ట్ 20 నిమిషాల ముందు వరకు అసలు సినిమాలో ఏం జరుగుతుందిరా అంటే ఏది గుర్తుండదు మామ. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఎందుకు అయిపోతుందో, ఆ మాంత్రికుడు ఆ పూజ చేస్తున్న వాళ్ళని ఎందుకు చంపేస్తాడో, అతనెందుకు చచ్చిపోతాడో అర్థం కాలేదు నాకసలు. అసలు ఈ సినిమా మనం ఎందుకు చూస్తున్నామో అనే డౌట్ కూడా వచ్చింది మామ నాకు ఒక టైంలో. పాటలు ఎక్కలేదు. స్క్రీన్ ప్లే నడుస్తున్న విధానం చూస్తే నిద్రొచ్చేసింది మామ నాకు. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది అంటే అస్సలు నచ్చలేదు మామ. నా వల్ల కాలేదు. ఓవరాల్‌గా చూడొచ్చా అంటే కష్టమనే చెప్తాను. చూస్తా అంటే ఇక మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.